వెంకీ, నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళం మాట వింటావా నా మాట వింటావా? ఇంకెవరి మాట వింటాను? నా పిల్ల మాటే వింటా. వెంకీ, ఇంట్లోనే ఉన్నావా? అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నాను కదా, ఏమైందా? పక్కింటి అమ్మాయి కనిపించట్లేదంట్రా. మన పనితనం ఏమైనా ఉందేమోనని. మా ఏంటి ఇంకా పడుకోలేదా నువ్వు? నిద్ర రావట్లేదురా. ఏంటి నిద్ర రావట్లేదు? టైం చూసావా? మార్నింగ్ 5 అవు. మా పక్కింటి అర్జున్ గాడు ఎవరినో ఒక అమ్మాయిని లేకుండా మా. అయితే ఏం చేయమంటావు? అంటే ప్రతిదీ వాడిని చూసి నేర్చుకోమంటావు కదా, ఇది కూడా నేర్చుకోమంటావా? ఒకసారి వెనక ఉంది చూడు. మా 200 డబ్బులు ఉంటాయి మా, సినిమాకి వెళ్తానా? అదే మాట ఒకసారి ఇంగ్లీష్ లో చెప్పరా. 200 కాదు 500 ఇస్తా. ఇస్తే ఇస్తా అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని తెలుగులో చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు, తమిళ్లో చెప్పు. అమ్మా, నీకు నేను హ్యాపీగా ఉండటం ఇష్టమే కదా? ఏంటో నాకు అడుగుతావు? అంటే నా కోసం ఏదైనా చేస్తావు కదా? ఏదైనా చేస్తా. అయితే ఇప్పుడు నేను పెద్ద కారు కొనుక్కొని పెద్ద ఇల్లు కట్టుకొని మంచిగా ఐఫోన్ వాడటం నీకు ఇష్టమే కదా? ఇష్టమే. అయితే దానికోసం నువ్వు ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తా. ఏదైనా? ఏదైనా. సరే ఉండు ఒక నిమిషం. హలో డాక్టర్ గారు, మీరు అడిగిన కిడ్నీ డోనర్ రెడీ అయిపోయారు. 2 కిడ్నీలకి 2 కోట్లు రెడీ చేసేయండి. నేను బజార్కి వెళ్తున్నాను, మీకు బట్టలు ఏం కావాలి చెప్పండి. అట్లా నీ ఇష్టమా, ఏమైనా తీసుకురా. కానీ మా ఇద్దరికి ఒకేలాంటి షర్ట్ ఒకటి తీసుకురామా. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు వేసుకున్నాం ఒకేలాంటి షర్ట్లు, ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. సరే అయితే అట్లాగేలే. మా వచ్చేసా? తెచ్చావా ఇద్దరికి ఒకేలాంటి షర్టు? తెచ్చానురా. తెచ్చేసా? ఎక్కడ పెట్టావా? అక్కడ మంచం మీద పెట్టాను చూడు. అరే అమ్మ బట్టలు తెచ్చినట్టుందా నా కోసం? ఊరే కరెక్ట్గా పడే సరిపోయిందా? ఊరే షర్ట్ నువ్వు వేస్తావు, నేను షర్ట్ వేసుకుందరా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మా ఏంటి ఈ షర్టు ఎంత లూజ్ తెచ్చావు? అరే భలే ఉంది. నువ్వే కదరా ఇద్దరికి ఒకేలాంటి షర్ట్ తెమ్మన్నావు. నేను చెప్పింది ఒకేలాంటి షర్టే, ఒకే సైజ్ షర్ట్ కాదు. అయితేనే ఎంత బాగున్నావు. ఏంది బాగుండేది? ఇది వేసుకొని కానీ బయటకు వెళ్ళాను అనుకో, నా వెనకాల 10 ఉంటాయి. అబ్బా, నీ వెనకాల 10 మంది పడతారా? చూసావా నా సెలక్షన్ ఎంత బాగుందా? నా వెనకాల 10 మంది పడేది అమ్మాయి కదే, కుక్కలు. ఈ సిగ్గు తగలయ్యా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. మా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళానురా. ఏం చెప్పాడా? ఒంట్లో రక్తం తక్కువ అంట, ఫ్రూట్స్ తినమన్నాడు. అదేంటది? రోజు నా రక్తం తాగుతున్నావు కదా, అది కూడా సరిపడలేదంట.